రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు 10 మంది అధికార యంత్రాంగం సస్పెన్షన్ కు గురి కావటం ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న మున్సిపల్ శాఖకి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు మరియు బడంగ్పేట మాజీ సర్పంచ్ నడిగూడ యాదగిరి వ్యాఖ్యానించారు. సస్పెండ్ అయిన అధికారుల భారీ అవినీతికి సహకరించిన స్థానిక కార్పొరేటర్లు కావచ్చు లేదా ఏ పార్టీకి చెందిన నాయకులైనప్పటికీ గుట్టు రట్టు చేయాలని సస్పెండ్ అయిన అధికారులు నోరు విప్పితేనే ఇది సాధ్యమని, దీని వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నప్పటికీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాను రక్షించాలని నడిగూడ యాదగిరి ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. దాదాపు 150 కోట్ల కుంభకోణం ప్రత్యక్షంగా జరిగిందంటే ఇంకా తెలుగులోకి రావాల్సిన కుంభకోణాలు ఎన్ని ఉన్నాయో జ్యుడిషియల్ విచారణ ద్వారా నెగ్గు తేల్చాలని కూడా డిమాండ్ చేశారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ పరిరక్షణకు సీక్రెట్ గా నీతి నిజాయితీగా ఓటు వేసి ఓటర్లు తమ విచక్షణను చాటాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసే దగ్గర నుంచి మనం అప్రమత్తంగా ఉంటే ఇలాంటి కుంభకోణాలు జరగబోవని కూడా యాదగిరి స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే ఒక మాయల మచ్చగా నిలిచిన సంఘటన ఇది అని చెప్పవచ్చు. దాదాపు 150 కోట్ల రూపాయల దాకా కుంభకోణం జరిగిన నేపథ్యంలోనే, ఇంకా దుర్వినియోగం అయిన నేపథ్యంలోనే దాదాపు 10 మంది దాకా ఆఫీసర్లను జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సస్పెండ్ చేయడం సంచలనం కలిగించింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలోని మున్సిపల్ శాఖ కిందికి వచ్చే ఈ బడంగ్పేట కార్పొరేషన్లో ఇలాంటి సంఘటన జరగడంతో మున్సిపల్ శాఖ ఒకసారిగా షాక్కు గురైందనే చెప్పవచ్చు. ప్రత్యేకించి బిల్లులను అడ్డగోలుగా డ్రా చేయడం కావచ్చు, దీనికి ముఖ్యంగా ఒక కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేతో పాటు ఈ అధికారులకు కూడా పత్తాసుగా ఎంతోమంది నిలిచారనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలోనే 10 మంది సస్పెండ్ కావడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీ నాయకుడు మరియు బడంగ్పేట మాజీ సర్పంచ్ అయిన నడిగూడ యాదగిరి కూడా తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో మున్సిపల్ శాఖకు మచ్చ తెచ్చిన క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిధిలో ఉన్న మున్సిపల్ శాఖ విషయంలో సీరియస్గా స్పందించి తక్షణమే జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. శాఖాపరమైన విచారణతో పెద్ద ఫలితం ఉండబోదని, గతంలో ఇక్కడ కమిషనర్లు కానీ ఇంజనీర్లు కానీ అవినీతి సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అయినప్పటికీ సస్పెండ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడే పోస్టింగ్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, ఈ వ్యవస్థపై తమకు నమ్మకం లేదంటూనే ఆయన జ్యుడిషియల్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించి నిజాయితీ నిరూపించుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డితో పాటు ఇక్కడ బడంగ్పేట నాగర్పూర్ పరిధిలోని కార్పొరేటర్లు కూడా ఇందులో ప్రమేయం ఉందని చెప్తూ అధికారులకు ప్రత్యేకంగా పరోక్షంగా కూడా సహకరించడం జరిగిందని నడిగూడ యాదగిరి ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి అసలు రాజకీయాల్లోకి రాకముందు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకు కానీ ఈ మున్సిపల్ అధికారులకు వత్తాసుగా నిలిచిన కార్పొరేటర్లకు కానీ అది అటు ఎమ్మెల్యే కానీ అసలు వీళ్ళు రాజకీయాల్లోకి రాకముందు ఉన్న ఆస్తులు ఏంది, తర్వాత కూడగట్టుకున్న కోట్లాది రూపాయల ఆస్తుల విషయంపై నిగ్గు తేల్చాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దించాలని, ఏసీబీని కూడా దించాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం జరిగింది. నడిగూడ యాదగిరి గారు చెప్పండి, ఇక్కడ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన అవినీతి సంబంధించి పార్టీ ఎలా స్పందిస్తుంది? నమస్తే అన్న, నా పేరు నడిగూడ యాదగిరి, బడంగ్పేట వాస్తవ్యాన్ని. 15 సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సైనిక అధికారిగా నా సేవల్ని, నా దేశం కొరకు నేను పనిచేసిన వ్యక్తిని. దాని తదుపరి సర్పంచ్గా 2001 నుంచి 2006 వరకు ఈ గ్రామానికి నేను సేవలు అందించిన వ్యక్తిని. ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో బడంగ్పేటలో మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి వల్ల ఒక 10 మంది డిప్యూటీ కమిషనరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సు, అసిస్టెంట్ ఇంజనీర్సు, శానిటేషన్ విభాగానికి సంబంధించిన అధికారులు సుమారు ఒక 10 మంది సస్పెన్షన్కు గురైన సందర్భంగా అవినీతి ఆరోపణలతోని ఏదైతే ఎంక్వైరీ చేసినారో జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కర్ణన్ గారు వీళ్ళపైన వేటు వేయడం జరిగింది సస్పెన్షన్కు. భారతీయ జనతా పార్టీ తరఫున ఆది నుంచి కూడా సుమారు ఒక 4 సంవత్సరాల నుంచి అవిరళంగా మేమందరం కూడా పార్టీ తరఫున ఏదైతే అవినీతి జరుగుతున్నదో
ఎక్కడెక్కడ ఏ ఏ కాలనీలలో అవినీతి జరిగింది, ఎన్ని పార్కులను కైవసం చేసుకున్నారు, యథేచ్ఛగా పార్కులను కైవసం చేసుకొని కోట్ల రూపాయలు ఆర్చడం జరిగింది. వాటన్నింటి మీద జనతా పార్టీ పూర్వ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి గారు, ఇప్పుడున్న అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి గారు, నేను సైతము ఈ జరిగిన అవినీతిని బయటికి తీసి పత్రికా విలేకరుల సమక్షంలో పలుసార్లు మేము చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా వినించుకోవడం జరిగింది. అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా మా ఫిర్యాదులను కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఉండే మాజీ మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా స్పందించిన సందర్భం లేదు. కార్పొరేటర్లు చేసే అనైతిక కార్యకలాపాలు ఏ విభాగానికి సంబంధించిన ఆయా పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు కావచ్చు, ఎవరైతే దేవాలయానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఇప్పుడున్న శివాలయానికి సంబంధించిన భూమి మీద కూడా రాబందులు పోయి దాని మీద ఆ ఉన్న 3-4 ఎకరాలను కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు కూడా వెనకంజ వేయదు. జరిగిన 150 కోట్ల అవినీతికి సంబంధించిన అక్రమాల మీద మేము ఎన్నోసార్లు గొంతెత్తినాము. కమిషనర్ గారికి, శ్రీమతి సరస్వతి మేడంకు కమిషనర్గా ఉన్నప్పుడు, ఇప్పుడున్న డిప్యూటీ కమిషనర్గా మళ్ళీ ఇప్పుడు ఆమె వచ్చిన సందర్భంలో కూడా ఆమె కూడా ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చినాము. పిటిషన్లు తీసుకోవడము, చెత్తబుట్టలు వేయడం. ఆర్టీఏ యాక్ట్ కింద సమాచారాన్ని ఇవ్వకపోతే ఆర్టీఏ యాక్ట్ కింద మేము ఇచ్చిన సందర్భాలు, దానికి ఆమె ఏమన్నదంటే, ఇటువంటి ఆర్టీఏ యాక్టులు మీరు పెడితే మా దగ్గర ఉండే అడ్మినిస్ట్రేషన్ కుంటుపడుతుంది, మా అధికారులకు ఆటంకం అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారము మేము ఈ ఆర్టీఐకి సమాధానం ఇవ్వలేకపోతున్నాం అని ఆమె చెప్పిన సందర్భం. మారుతినగర్ 1500 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. శ్రీ మారుతినగర్లో 2000 గజాలను కబ్జా చేసి ఒక ఆధునికమైన ఒక భవంతిని నిర్మాణం చేస్తే అడ్డుకున్నాము. ఆ ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయమన్నాము, ఎంక్వైరీ చేయమన్నాము, దానికి సంబంధించిన కాగితాలను ఇచ్చినాము, డాక్యుమెంట్స్ ఇచ్చినాము. ఎక్కడ కూడా రద్దు చేయలేదు కాక దాన్ని యథేచ్ఛగా ఆ బిల్డర్ కట్టుకోవడం జరిగింది. ఎన్నో రకాల ప్రలోభాలు వచ్చినా కానీ దేనికి కూడా లొంగకుండా ఒక సైనికుల లేక పోరాటం చేసి మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా. ఎంసీఆర్ కాలనీలో సుమారు 2500 గజాలు ఒక కార్పొరేటరు అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నాడు, ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా. వాణిజ్య కాంప్లెక్స్లు కట్టుకున్నాడు దానిపైన, మెయిన్ రోడ్డు మీద. దాన్ని కూలగొట్టమని మేము చెప్పినాం, దానికి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ పొందుపరిచినాం. అయినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సరస్వతి మేడం గారు ఒక కమిషనర్ స్థాయిలో ఉండి ఎప్పుడైతే కంప్లైంట్లు వస్తాయో, ఫిర్యాదులు వస్తాయో, సరైన డాక్యుమెంట్లు లేకపోతే, ఏదైనా డాక్యుమెంట్లు సృష్టిస్తే వాటిని చూసి అవగాహన చేసుకొని డాక్యుమెంట్లు ఉన్నాయా, దీనికి లేవా, ఒకవేళ లేకపోతే దానిని నిర్మూలించవలసిన అవసరం ఉన్నది, బుల్డోజర్ పెట్టి కూలగొట్టవలసిన అవసరం ఉన్నది. మీరే వెన్నంటి ఉండి కాపాడుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు. 2500 గజాలు ఇవాళ సుమారు 50,000 60,000 గజం నడుస్తున్నది. మీరు లెక్క పెట్టుకోండి, 2500 గజాలు ఇంటూ 50,000 పెట్టుకుంటే ఎంత అవుతున్నది, ఎన్ని కోట్లు అవుతున్నది. సాయి బాలాజీ నగర్ కాలనీ దగ్గర పక్కకు 5,000 గజాలు అక్రమ లేఅవుట్ చేసి దానికి సంబంధించింది పోరాటము మా చెరుకుపల్లి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు, డాక్యుమెంట్లు తీసుకొచ్చిండు, ఎవిడెన్స్లు ఇచ్చిండు, ఎటువంటి యాక్షన్ లేదు. మున్సిపల్ కమిషనర్ దాకా పోవడం జరిగింది. ఇదే సర్వే నెంబర్ 2లో 200 పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు. మా గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 2 మా దళితులకు సంబంధించిన భూమి, దానిని మున్సిపల్ కార్పొరేషన్కు అటాచ్ చేసేసిండ్రు. ఇవాళ మున్సిపల్ బిల్డింగ్ కట్టిరు మా 40 ఎకరాల దాంట్లో. 200 పట్టా సర్టిఫికెట్లు, 250 పట్టా సర్టిఫికెట్లు ఇస్తే అప్పుడున్న సర్పంచ్ గారు 150 పట్టా సర్టిఫికెట్లను అన్యాక్రాంతంగా యథేచ్ఛగా మా గ్రామస్తులు కాకుండా, మా ఎస్సీల ఎవరైతే భూములు కోల్పోయిన ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఇతర గ్రామాలకు సంబంధించిన, ఉప్పుగూడకు సంబంధించిన, మిగతా పట్టణాలకు సంబంధించిన ఆయన బంధువులకు, ఆయన బాంధవ్యులకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి అమ్ముకోవడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఈ అంశాన్ని కూడా మేము తీసుకొచ్చినాం. అదే సర్వే నెంబర్ 2 సర్వే నెంబర్ మీద మా దళితులు భార్యా బిడ్డలతోని వంట వార్పు చేసుకుంటా 4 నెలలు 5 నెలలు
అదే బస్ స్టాండ్లో ఒక గుడారం వేసుకొని కూర్చున్నారు అక్కడ, మాకు న్యాయం చేయండి అని. ఇంతవరకు మీ ద్వారా ఎమ్మెల్యే గారు ఎటువంటి న్యాయం చేయలేదు. ప్రతిపక్ష నాయకులు వచ్చిర్రు. మేము ఒక మనిషి చనిపోతే 6 గజాల జాగా కావాలి. పాఠశాలలో బీద విద్యార్థులు, బిలో పవర్టీ లైన్లో ఉండే విద్యార్థులు పాఠశాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటారు. ఇవాళ మీరు కూడా ఎవరైతే ఉన్నారో మేయరు, డిప్యూటీ మేయరు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు అంతా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన వాళ్ళమే మనందరం కూడా. అరే ప్రభుత్వం తనకు జన్మ ఇచ్చిన గ్రామము, మనకు విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలలో మనం చదువుకున్న వ్యక్తులము. ఆ పాఠశాలలకే కన్నం వేస్తే 45 లక్షల రూపాయలు బాలపూర్ ఉన్నత పాఠశాలలు, మరుగుదొడ్లను కూడా మీరు విడవకపోతురు కదా, మరు భూమిని కూడా మీరు విడవకపోతురు కదా. శ్మశాన వాటికకు సంబంధించిన కాంపౌండ్ వాల్ను 50 గజాల దూరం లోపలికి జరిపి కట్టాల్సిన అవసరం ఏముంది? ఎవడబ్బ సొమ్మది? నీకేం అధికారం ఉంది జరిపేందుకు? శ్మశాన వాటిక లేక మనకు ఇబ్బందుల పాలవుతున్నాం. 2000 గజాలు, సుమారు 2000 నుంచి 2500 గజాలు శ్మశాన వాటికకు సంబంధించింది బైలేషన్ బడంపేట మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి. నిజమైన 150 కోట్లను కొల్లగొట్టిన నాయకుల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కావాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలి. ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో రైడ్ చేయాలి ఆ నాయకుల మీద, ఎవరైతే అక్రమంగా సంపాదించుకున్నారో. మేము మిమ్మల్ని ప్రజాసేవ చేయమన్నాము. వీఆర్ ది పబ్లిక్ సర్వెంట్స్. నాయకులు కాదు మనం, పబ్లిక్ సర్వెంట్స్. మనం పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్ లేకనే ఉండాలి. వీ హ్యావ్ నాట్ క్యాస్టెడ్ అవర్ ఓట్ టు లూట్ ది సిస్టమ్స్. అంతే కదండి. ఒక నాయకుడు అంటాడు పబ్లిక్ సేవ చేయాలి. పబ్లిక్ సేవ చేస్తానికి వచ్చినాం మనం, డబ్బులు సంపాదిస్తానికి రాలే, అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదిస్తానికి రాలే. బట్ నౌ డేస్ నైతికాలు ఉన్న నాయకులకు విలువ లేదు. నిజంగా పోరాటం, నిజంగా మనం సర్వీస్ చేద్దామనే నాయకులకు విలువ లేదు. ఎందుకు లేదంటే డబ్బులు యథేచ్ఛగా వెలుజల్లుతున్నారు. మళ్ళీ మీరే గెలుస్తున్నారు. మళ్ళీ ఇలా లక్షల రూపాయలు, ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడ పోతున్నాం? దేశం ఎట్లా బాగుపడుతుంది అండి? ఈ రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది? ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? ఈ విధంగా కొల్లగొట్టుకుంటూ పోతే కాలనీలు ఎక్కడ బాగుపడతాయి? కాలనీలలో ఉండే మౌలిక వసతులు లేక అల్లలాడిపోతున్నాం. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫాగింగ్ చేస్తున్నామని చెప్పేసి ఫాగింగ్ మీద ఎక్కడ ఫాగింగ్ చేస్తలేరు. ఎక్కడ కూడా రాత్రిపూట మీరు వచ్చిన ఫాగింగ్ చేసే సందర్భాలు లేదు. లక్షల రూపాయలు డ్రా చేసిర్రు ఫాగింగ్ పేరు మీద. ఇవాళ దోమకాటుతోని హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు మా ప్రజలంతా. ఎక్కడ కూడా ఫాగింగ్ లేదు. ఎక్కడ పోతున్నాం మనం? ఏ వ్యవస్థలో ఉన్నాం? అంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మున్సిపల్ శాఖలోనే ఇంత బరితెగింపు ఉండడాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నేనేమంటున్నా, మున్సిపల్ శాఖ మార్చిల వారికి ఇందులో ప్రమేయం ఉన్నదా లేదా అని నేను అనడం లేదు. ఇంత పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, గౌరవనీయులైన పెద్దలు కర్ణన్ గారు, ఆయన నిజంగా మంచి యాక్షన్ తీసుకున్నాడు. నేను అప్రిషియేట్ చేస్తున్నా ఐఏఎస్ ఆఫీసర్ గారిని, అప్రిషియేట్ చేస్తున్నా. కానీ ఈ 10 మంది ఇవాళ బలి పశువులు ఏదైతే అయినారో 150 కోట్లే ఉన్నాయో ఇంకా అంతకంటే ఎక్కువ అక్రమంగా ఆర్జించిండ్రో. అంటే ఇవి వెలుగులోకి వచ్చినాయి. వెలుగులోకి వచ్చింది మాత్రమే. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే నిజాలు ఎన్ని కోట్ల మేరకు ఎవరెవరు ఎంతెంత మేసిన్రు, ఈ వ్యవస్థను ఎవరెవరు ఎంతెంత లూట్ చేసిరు అన్నీ బయటకు వస్తాయి. నేను అందుకే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వద్దంటలేను, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టమంటున్నా. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ను అటాక్ చేయమంటున్నా. ఎవరెవరు ఎన్నెన్ని డబ్బులు తిన్నారో, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరన్నా కానివ్వండి, రాబట్టండి. అటువంటి ఆక్రమించుకున్న ఆర్జించిన ధనార్జన, అవినీతి పరంగా ఆర్జించిన పబ్లిక్ పన్నుల రూపకంగా కోట్ల రూపాయలను ఎవరైతే మోసం చేసిండ్రో, వ్యవస్థను మోసం చేసిండ్రో, ఈ సమాజాన్ని మోసం చేసిండ్రో, మా గ్రామాలను మోసం చేసిండ్రో, కష్టపడ్డ మా రక్త చెమటలను మేము కట్టిన ట్యాక్స్లను మోసం చేసిండ్రో, వీళ్ళందరినీ వెలికి తీయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఎవరన్నా ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, సర్పంచులు కూడా కావచ్చు, ఎంక్వైరీ పెట్టండి. ఆ కొల్లగొట్టబడిన ప్రజా నేను కోరేది అదే. నేను ఎవరి మీద అబండాలు మోస్తలేను. ఒక వ్యక్తిగా, ఒక నాయకునిగా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకునిగా నేను చెప్తున్నా, సరియైన ఎంక్వైరీ చేయండి. అంటే ముఖ్యంగా చివరిగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు
ముఖ్యంగా ఈ అధికారుల నిర్వాహకం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల నిర్వాహకం కావచ్చు, దీనికి సంబంధించి ఈ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ప్రజలకు, ఓటర్లకు మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకున్నారు? ప్రజలకా నేను ఒకటే చెప్తున్నాను, రాబో ఎలక్షన్లు ఉన్నవి. ఈ రాబో ఎలక్షన్ల సచ్చీలునైన నాయకులను ఎన్నుకోండి. డబ్బులకు అమ్ముడు పోవద్దు, మందుకు అమ్ముడు పోవద్దు, మద్యానికి అమ్ముడు పోవద్దు, డబ్బులకు అమ్ముడు పోవద్దు. అంతిమంగా ఓటరు మాత్రమే ఈ దిశానిర్దేశం చేసే వ్యక్తి. సరి అయిన నాయకుడిని మీరు ఎన్నుకుంటే ఇటువంటి దురవ్యవస్థ ఉండదు సమాజంలో. ఇటువంటి కరప్టెడ్ నాయకులు, ఇటువంటి కీచక పర్వం అనేది ఉండదు. ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. మీకు నేను ఏం అప్పీల్ చేస్తున్నా అంటే, ఓటర్లకు ఏమేమి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రతి ఓటర్కు నేనేం అప్పీల్ చేస్తున్నా అంటే, డోంట్ యాక్సెప్ట్ ఎనీ బ్రైబ్స్ ఫ్రమ్ ఎనీ వన్. క్యాస్ట్ యువర్ ఓట్ టు ఎ కరెక్ట్ పర్సన్. యువర్ ఓట్ ఈజ్ వాల్యుబుల్. మీ కత్తి లాంటిది మీ ఓటు, ఒక ఆయుధం లాంటి మీ ఓటును సరి అయిన దిశలో, సరి అయిన వ్యక్తికి, నిజాయితీ గల వ్యక్తిని ఎన్నుకోండి. 10 మంది నిలబడితే ఆ 10 మందిలో ఒకడు ఎంతవరకు సమంజసంగా ఉన్నాడు, మనకి ఏ విధమైన సేవ చేస్తాడు, ఎంత నిజాయితీ ఉన్నది ఆ 10 మందిలో, అటువంటి వ్యక్తిని ఎన్నుకొని మీరు ఓటేయండి. డోంట్ సెల్ అవుట్ యువర్ కాన్షియన్స్ ఆర్ డోంట్ సెల్ అవుట్ యువర్ సెల్ఫ్ టు యువర్ కరప్టెడ్ లీడర్స్. డోంట్ యాక్సెప్ట్ ఎనీ బ్రైబ్స్. In turn, don't give any license to the corrupted persons. This thing will happen again. మీరు కరప్టెడ్ లీడర్కి ఇస్తే ఇటువంటి దురవ్యవస్థ వస్తుంది. సమాజాన్ని అమ్మేసుకుంటారు, మనల్ని అమ్ముతారు, మన గ్రామాలను అమ్ముతారు ఈ నాయకులు. కాబట్టి ఓటరు ఆయుధం లాంటి ఓటును సరి అయిన దిశలో, సరి అయిన పందాలో, సరి అయిన నాయకునికి, నిజాయితీ గల నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి అండి నా ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే దీన్ని బట్టి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ వ్యవస్థను వీళ్ళు ఏమైనా భ్రష్టు పట్టిస్తున్నారని అనుకోవచ్చునా? 100% భ్రష్టు పట్టించారండి. అంబేద్కర్ గారు ఏమన్నాడు, నేను కలలు కన్న నా న్యాయ నిర్ణేత. ఓటర్ దగ్గర ఆయుధం ఉన్నది, ఆ ఆయుధాన్ని సరి అయిన దిశలో మీరు వినియోగించండి. అప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ బాగుపడుతుంది. ధన్యవాదాలు నడుకోడ యాదగిరి గారు. నమస్తే.